వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గ్రామ ప్రజలకు తెలియదు ఏమనగా వెండి తండ నుంచి ఇక్కడ వెళ్ళింది పులి కొద్దిగా దెబ్బగానే చెంది పప్పుల ఓపురి తెల్లారి లేచి చూస్తే ఎక్కడో ఒక చోట పెద్ద పులి. సాయంత్రం ఎక్కడి నుంచో పులి గాండ్రింపులు. రోడ్డుపై యథేచ్ఛగా తిరుగుతున్న పెద్ద పులి. ఒక పెద్ద పుల, రెండు పెద్ద పులుల, ఎన్ని పెద్ద పులులో ఎవరికి తెలియదు. కానీ అక్కడ పులులు స్వైర విహారం చేస్తున్నాయి. పులుల కారణంగా అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పులుల గురించి గత నెల రోజులుగా వింటూనే ఉన్నాం. అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల టెర్రర్ కొనసాగుతుంది. ఎప్పుడు ఎక్కడి నుంచి పులులు వచ్చి దాడి చేస్తాయోనని స్థానికులు బెంబేలెత్తుతున్నారు. ఇటీవల అనేక వార్తలు చూసాం, సోషల్ మీడియాలోనూ అనేక వీడియోలు చూసాం, పత్రికల్లో కూడా దానికి సంబంధించిన వార్తలు చూసాం. ఇక్కడ పులులు స్వైర విహారం చేస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి ఒకటో, రెండో, మూడో, నాలుగో, మొత్తానికి పెద్ద పులి ఆదిలాబాద్లోనూ, నిర్మల్లోనూ, కుంటాలలోనూ, సమీప పరిసర ప్రాంతాల పల్లెల్లోనూ, పంట పొలాల్లోనూ, రోడ్ల మీదను ఈ పులులే కనిపిస్తున్నాయి. పులుల కారణంగా ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా వణికిపోతోంది. గ్రామ ప్రజలకు తెలియదు ఏమనగా వెండి తండ నుంచి ఇక్కడ వెళ్ళింది పులి. ఇప్పుడు ఇటుకెల దాటచ్చు, గట్టిగూడెం కానీ మన తాటిగూడెం పస్తుల ఏరియాలో తిరగచ్చు. మీరు ఎట్లు కూడా చేళ్ళ పొట్టి కట్టేయకుర్రి. ఇక్కడ జాగ్రత్త మేపుకొని ఎట్లు కానీ మీరు చేళ్ళకి వెళ్ళేటోళ్ళు కూడా పైన పోని గుప్పు గుప్పు పోకుర్రి. ఎప్పటికైనా కానీ మీరు అందరూ పొద్దుగల లేవగానే చెంది పప్పుల పోకుర్రి. పొద్దెక్కినాక 10 గంటల పోని చేళ్ళకు అందరూ ఒక కన్నే ఉండి పత్తి ఏరుకొని ఇంటికి రావాలి. ఇలాంటి డప్పు చాటింపులు ఆదిలాబాద్ జిల్లాలో సర్వసాధారణంగా మారిపోయాయి. కారణం పులి టెర్రర్. అవును, పులి టెర్రర్తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పల్లెసీమలు వణుకుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండలు, గుట్టలతో పచ్చదనాల సీమగా విరాజిల్లుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ బెబ్బులి దెబ్బకు ఇప్పుడు అక్కడి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎప్పుడు ఎక్కడ నుంచి పులి వచ్చి దాడి చేసిందో తెలియక జనం కంటి మీద కొనుక్కు లేకుండా గడుపుతున్నారు. ఎక్కడో దూర ప్రాంతాల అటవీ సీమలో విహరించాల్సిన పులులు పంట పొలాలు, జనావాసాలు, రోడ్ల మీద స్వేచ్ఛగా విహరిస్తుండడంతో ఇక్కడి జనజీవనం స్తంభించిపోయింది. మరీ ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయం పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పొద్దున లేచి పంట పొలాలకు వెళ్ళడం, అక్కడ వ్యవసాయం పనులు చేసుకోవడం, మరీ ముఖ్యంగా పత్తి పంట కూడా ఇప్పుడు మంచి పీక్ టైం. వ్యవసాయం బాగా పీక్ టైంలో ఉన్నప్పుడు రైతులందరూ తెల్లారి లేస్తేనే పంట పొలాల వైపు పరుగులు తీస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ పరుగులు ఆగిపోయాయి. ఎందుకంటే అక్కడ పెద్ద పులి పరుగు తీస్తుంది. పెద్ద పులి కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అనేక పల్లెల్లో వ్యవసాయ పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. అధికారులు పల్లెల్లో ఉన్న పంటల వైపు, పంట పొలాల వైపు వెళ్ళొద్దని స్థానికులను హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అక్కడ పెద్ద పులులు స్వైర విహారం చేస్తున్నాయి. అవును, ఇక్కడ వ్యవసాయం ఇబ్బందిలో పడింది. మరీ ముఖ్యంగా పత్తి పంట. ప్రాణభయంతో రైతులు పొలాలకు వెళ్ళడం ఎప్పుడూ మానేశారు. ఫలితంగా రైతులకు, వ్యవసాయ కూలీలకు ఉపాధి దూరమవుతోంది. అంటే పులి దెబ్బకు ఇక్కడ వ్యవసాయం పూర్తిగా స్తంభించిపోయింది. పులులు మాత్రం ఇక్కడ యథేచ్ఛగా సంచరిస్తూ పశు సంపదను హతమారుస్తున్నాయి. అధికారులు పశు సంపదకు నష్టపరిహారం అందించడం ఊరట కలిగించే అంశమే అయినా స్థానిక ప్రజలు ప్రాణభయంతో గడగడలాడుతున్నారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం. పులులు రావాల్సిందే, పులులను సంరక్షించాల్సిందే. పులుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి.
మహారాష్ట్ర నుంచి ఎంటర్ అయిన పులులు ఇప్పుడు మేటింగ్ సీజన్ కావడంతో ఒకదానికోసం ఒకటి ఆరాటపడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెల్లో స్వైరవిహారం చేస్తున్నాయి. పులులు ఒకదాన్ని ఒకటి కలుసుకునేందుకు కిలోమీటర్ల కొద్ది వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయట. ఆ పులులు తమకు అడ్డు వచ్చిన పశుపక్షాదులను సంహరిస్తున్నాయి, రైతులకు ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే అనేక పశువులను ఈ పులులు పొట్టన పెట్టుకున్నాయి. ఇదంతా ఓకే, పులులను సంహరించరాదు, పులులను వేటాడరాదు, చట్టబద్ధంగా ఇది కరెక్టే. మరి ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారి పరిస్థితి ఏంటి? వాళ్ళ వ్యవసాయం పరిస్థితి ఏంటి? ఉపాధి లేక రైతు కూలీలు అల్లాడుతున్నారు, పంటల వైపు పొలాల వైపు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుంది. ఎప్పుడు ఏదైనా పశువు చనిపోతే పశువును పులి సంహరిస్తే ఇది కూడా కరెక్టే. మరి రైతుల పరిస్థితి ఏంటి? ఆదిలాబాద్లో మానవ ప్రాణాల సంగతి ఏంటి? పులులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి, వాటి మేటింగ్ సీజన్, వాటి సంరక్షణ ఇవన్నీ ఓకే. మరి నా ప్రజల సంరక్షణ పరిస్థితి ఏంటి? ఇప్పటిదాకా ఈ పులులు జంతువులను అంటే రైతులకు చెందిన పశువులను సంహరించాయి, అటవీలో నుండి కనిపించే ఇతర జంతువులను సంహరించి పొట్ట నింపుకుంటున్నాయి. మరి రేపటి పరిస్థితి ఏంటి? ఈ పులి బారిన మనుషులు పడరని గ్యారంటీ ఏంటి? రోడ్డు మీద యథేచ్ఛగా తిరుగుతున్న పులులను కార్లలో వెళుతున్న వాళ్ళు చిత్రీకరిస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. అదే సమయంలో అక్కడ ఎవరైనా బైక్ పై వెళ్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ పులి దాడి చేయదా? ఇప్పుడు ఏం చేయాలో అధికారులకు కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళ దృష్టి అంతా ఆ పులులను సంరక్షించాలి. మరి ప్రజల్ని ఎవరు సంరక్షిస్తారు?